పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినడానికి, ఆ మాటల ప్రకారంగా మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేము అందరము చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోజితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వరంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి గ్రహించుకుని, గమనించుకుని, మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా మేము అందరము బ్రతుకుతూ మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి, సంతోషం. అలాగే అధ్యక్షులుగా ఉన్నటువంటి సహోదరులు రంజిత్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మనం భయపడవలసినది సృష్టికర్తక. మనం భయపడవలసినది సృష్టికర్తక అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం పిల్లలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ ప్రజలు ఎవరికి భయపడుతున్నారు అని మనం ఆలోచించగలిగితే సృష్టికి ఎక్కువగా భయపడుతున్నారు. సృష్టిలో వచ్చే ఎన్నో ప్రళయాలకు భయపడుతున్నారు. ఉదాహరణకి సునామీలకు భయపడుతున్నారు, వరదలకు భయపడుతున్నారు, అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు భయపడుతున్నారు, అలాగే భూకంపాలు వచ్చినప్పుడు భయపడుతున్నారు. వరదలకి, వర్షాలకి, సునామీలకి భయపడుతున్నారే కానీ, తుఫాన్లకు భయపడుతున్నారే కానీ, భూకంపాలకు భయపడుతున్నారు కానీ వాటిని పంపిస్తున్నటువంటి దేవునికి మాత్రం భయపడలేదు పిల్లరా. పైగా ప్రకృతి కొన్నెర్ర చేసింది అంటున్నారు. ఎవరు కొన్నెర్ర చేశారట? ప్రకృతి కొన్నెర్ర చేసింది. ప్రకృతి కాదు కొన్నెర్ర చేసింది, పరలోకపు తండ్రి కొన్నెర్ర చేశాడు. ఎందుకంటే మానవుల బ్రతుకులు బాగోలేదు కనుక, దేవునికి కోపం వచ్చింది కనుక ఈ తుఫాన్లు కానివ్వండి, ఈ వరదలు కానివ్వండి, ఈ భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనుషుల జీవితాలు బాగోలేదు కనుక. రోజు రోజుకి ప్రపంచం అంతా పాపం పెరిగిపోతుంది కనుక దేవుడు ఈ ప్రకృతిని ఒక ఆయుధంగా మన మీదకి పంపిస్తున్నాడనే సంగతిని గమనించుకోలేకపోతున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు. సృష్టికి భయపడుతున్నారు కానీ సృష్టికర్తకు భయపడట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు ఏ దేశాన్ని చూడండి భయం లేదు, ఏ రాష్ట్రాన్ని చూడండి భయం లేదు, ఏ గ్రామాన్ని చూడండి, ఏ పట్టణాన్ని చూడండి, ఏ ప్రాంతాన్ని చూసినా భయం అనేది లేకుండా విచ్చల విడిగా బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తుకు పూర్వం అబ్రహాం గారు శారా గారితో కలిసి గెరారు అనే ఒక ప్రాంతానికి వెళ్ళారట. ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండం 20వ అధ్యాయం. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. ఆదికాండం 20వ అధ్యాయం 10-11 వచనాలు జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 10-11 వచనాలు. మరియు అబీమెలెకు నువ్వేమి చూచి
ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు. ఏమండి, అబ్రహాము గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. ఏమడుగుతున్నాడు చూడండి, 10వ వచనం. మరియు అబీమెలెకు నువ్వేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమునో లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. ప్రియమైన దేవుని వల్లరా, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమూ లేదు, అంటే కొంచెం కూడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం గెరారు అనే ఒక ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే ఏ మాత్రము భయం లేదంట ఆ పట్టణంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు. మరి ఇప్పుడు ఏమండి, క్రీస్తుకు పూర్వమే పరిస్థితి అలా ఉంటే క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలోని భయం లేదు, ఏ రాష్ట్రంలోని భయం లేదు, ఏ జిల్లాలోనూ భయం లేదు, ఏ మండలంలో భయం లేదు, ఏ గ్రామంలోనూ భయం లేదు. ప్రియులారా, ఏ భయం? దేవుని భయం లేదు. ఏమండి, ప్రకృతి అంటే భయం. ఏమండి, ప్రకృతి వైపరీత్యాలంటే భయం, కానీ ప్రకృతిని కలిగించిన పరలోకపు తండ్రి అంటే మాత్రం భయం లేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటే భయం లేదు కానండి, దెయ్యం అంటే మాత్రం భయం. అంటే ఏమండి, పలానా చోట దెయ్యం తిరుగుతుందంట అని ఎవరైనా అన్నారనుకోండి, అక్కడికి వెళ్ళడానికి మాత్రం చాలా భయపడతారండి. ఏమండి, ఒకవేళ ఆ ప్రాంతం గుండా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే అక్కడికి వచ్చేసరికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏమండి, అదే టైంలో ఏదైనా కొబ్బరోగ పడింది అనుకోండి, గుండె జల్లు అంటుంది. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడికి ఉన్నటువంటి భయం ఎవరికి ఇస్తున్నారు ఆ స్థానాన్ని? దేవునికి పడాల్సిన భయం దెయ్యానికి పడుతున్నారు. దెయ్యం అంటే భయం. దెయ్యం అంటే ఎవరికి భయం చూస్తారు ఒకసారి. మనిషికి దెయ్యం అంటే భయం, దెయ్యానికి ఎవరంటే భయం చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. తీసారమ్మా, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దేవుడు ఒక్కడే. ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. ఒక కుటుంబానికి ఒక్కడే యజమాని ఉంటాడు, ఒక్కడే తండ్రి ఉంటాడు. అలాగే ప్రపంచ ప్రజలందరికీ కూడా దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట దేవుణ్ణి, వణుకుపోతున్నాయంట దెయ్యాలు. మనిషి కూడా వణుకుపోతున్నాడు. ఎవరికి? దెయ్యాలకి, దేవుడికి కాదు. ఏమండి, దెయ్యాలేమో దేవునికి వణుకుతున్నాయి, మనిషి ఏమో దెయ్యానికి వణుకుతున్నాడు. మరి దేవునికి వణికేది ఎవరు? ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి దెయ్యాలు దేవునికి వణుకుతున్నట్టుగా మనం కూడా దేవునికి వణకాలి, దేవునికి భయపడాలి మనం. ఏమండి, ఎవరికి భయపడాలో చూస్తారు ఏంటి ఒకసారి. ప్రపంచ ప్రజలందరూ ఎవరికి భయపడాలో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. తీసారమ్మా, అందరూ తీయాలి, అందరూ చూడాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అనుకొనుడి. ఎవరైనా పరిశుద్ధుడైనా. ఏమండి, పరలోకంలో ఉన్న దేవాది దేవుడు, మనలందరినీ కూడా పుట్టించినటువంటి ఆ దేవుడు, మనందరినీ కూడా కాపాడుతున్నటువంటి ఆ దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. ఏమండి, పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. మీరు భయపడాల్సింది ఎవరికి? ఏమండి, దెయ్యానికి కాదు. ఏమండి, చాలామందినండి
చీకటి అంటే భయం. ఏమండి? చీకటి అయితే బయటకు రారు చాలామంది. ఏమండి? అంటే చీకటిలో ఏదైనా ఒకవేళ శబ్దం వచ్చినా కూడా ఏదో వచ్చేసింది దెయ్యం అనుకుంటారు. ఏమండి? ఏదైనా ఒకవేళ కదులుతున్నట్టు కనబడినా కూడా అదిగో దెయ్యం తిరుగుతుంది అనుకుంటారు. ఏమండి? చీకటి అంటే భయం మనిషికి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఒక కరెంట్ అంటే భయం. కరెంటు వైర్ల దగ్గరికి వెళ్ళరు చాలామంది. ఏమండి? కరెంట్ అంటే భయం. ఒక మనిషి ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి జంతువులకు, లోకంలో ఉన్నటువంటి పురుగులకు, లోకంలో ఉన్నటువంటి భయంకరమైన క్రూరముఖాలకు భయపడతాడు తప్ప వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రం భయపడలేదు. ప్రియమైన దేవుని వల్ల. ఏమండి? ఒక చిన్న పురుగుకు భయపడతాడు మనిషి. ఏమండి? సమస్తాన్ని సర్వ మానవాళి కోసం సృష్టించిన సర్వశక్తి గల దేవునికి మాత్రం భయపడలేదు. ప్రియమైన దేవుని వల్ల. కనుక మనం ఎవరికి భయపడాలి అంటే, మీరు భయపడవలసిన వాడు ఆయనే అన్నాడు. చూడండి, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడని కొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయనకే భయపడాలి మనం ఈ లోకంలో. కానీ ప్రతి దానికి భయపడతామండి దేవుడికి తప్ప. ఏమండి? ప్రతి విషయంలోని భయం, కానీ దేవుని విషయంలో మాత్రం భయం ఉండదండి. ఇంతకీ ఎందుకు భయపడాలి దేవునికి? ఏమండి? దేవునికి భయపడాలంటున్నాడు కదా, ఎందుకు భయపడాలి దేవుడికి అనేది ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చదువుకున్నమాట. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపగల చేయవానికి మిక్కిలి భయపడుడి. తీసారమ్మా? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా, ఆ పదం చాలా ఇంపార్టెంట్, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపగల చేయువానికి మిక్కిలి భయపడుడి. ఏమండి? ఆత్మకు శిక్ష ఉంది అనుకుంటున్నాం మనం, దేహానికి శిక్ష లేదు అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మనం శరీరంతో చేసే పాపాలన్నిటికీ ఆత్మకు శిక్ష వేయటం ఏంటి? ఏమండి? మనం దేంతో చేస్తాం పాపం? శరీరంతో చేస్తాం, దేహంతో చేస్తాం. దేహంతో చేసిన పాపాలకు శిక్ష ఆత్మకి ఎందుకు వేస్తాడు దేవుడు? దేహానికి వెయ్యడా? దేహానికి వెయ్యడా? దేహానికి కూడా వేస్తాడు. అందుకే ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మనం దేవునికి ఎందుకు భయపడాలయ్యా అంటే, దేహానికి శిక్ష వేస్తాడు, ఆత్మకు కూడా శిక్ష వేస్తాడు. కనుక ఏం కాదు, దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది, దేహానికి శిక్ష ఉండదు అనుకుంటున్నారు చాలామంది. ఏమండి? క్రీస్తు రాకడదో మరలా మనం అందరం ఏమవుతామట? ప్రతి వాడు తన వరుసలో బ్రతికింపబడును అన్నాడు. దేవుని కోసం బ్రతికిన వాడికి, నీతిగా బ్రతికిన వాడికి, పరిశుద్ధంగా బ్రతికిన వాడికి, యథార్థంగా బ్రతికిన వాడికి మహిమ దేహాన్ని ఇస్తాడు, మహాలోకానికి తీసుకువెళతాడు. ఈ లోకంలో పాపం మీద పాపం, తప్పుల మీద తప్పులు చేస్తూ భయంకరమైనటువంటి బ్రతికిన వారందరికీ మరలా ఈ మట్టి దేహాన్ని ఇస్తాడు. ఈ మట్టి దేహంతో ఆత్మతో కలిపి ఎక్కడ పడేస్తాడు? నరకంలో పడేస్తాడు. అందుకే ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి, మిక్కిలి భయపడుడి. రెండిటికి శిక్ష ఉంది. అందుకే మనం భయపడాలి ఆయనకి. ఆత్మకి శిక్ష ఉంది, దేహానికి కూడా శిక్ష ఉంది. అందుకే మనం దేవునికి భయపడాలని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని భయం మనుషుల్లో కలగాలంటే మరి ఎలా కలుగుతుంది? మనుషుల్లో భయం కలగట్లేదు కదా, మరి మనుషులకి భయం పుట్టట్లేదు కదా. మరి మనుషుల్లో భయం పుట్టాలంటే ఏం చేయాలో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 38వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. తీసారమ్మా? అందరూ తీయాలి, అందరూ చూడాలి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 38.
119:38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. మనుషుల్లో భయం పుట్టాలంటే ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి. ఏమండి? దేవుని వాక్యాన్ని వినకపోతే మనిషికి భయం అనేది ఉండదండి. ఈరోజు ప్రపంచ ప్రజలకి భయం లేకపోవటానికి గల కారణం ఏంటి అంటే, ఇదిగో దేవుని వాక్యాన్ని వినట్లేదు కనుక. వింటున్నారండి? దేవుని వాక్యాన్ని వినట్లేదు. ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి లేదు ఎవరికి. దేవుని వాక్యాన్ని వినటానికి సమయం లేదు ఈరోజు ఎవరికి. దేవుని వాక్యాన్ని వినటానికి వేగిరి పడట్లేదు ఎవరు. అందుకే ఈరోజు మనుషుల్లో భయం లేకుండా బ్రతికేస్తున్నారు, పరితెగించి బ్రతికేస్తున్నారు, భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, ఇదిగో వాక్యం వినట్లేదు కనుక. దేవుని వాక్యం వింటేనే మనిషిలో ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది, భక్తి కలుగుతుంది. వాక్యం వినట్లేదు కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా భయం లేకుండా బ్రతికేస్తుంది. మనకి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలామంది వాక్యం వినట్లేదండి. ఏమండి? వాక్యాన్ని వినడానికి వేగిరి పడట్లేదు, వాక్యం పట్ల ఆసక్తి లేదు, వాక్యమే మన ఆత్మలను రక్షించే శక్తి కలదనే సంగతి కూడా మర్చిపోయారు. వాక్యాన్ని వినడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు, వాక్యాన్ని చదవడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు, వాక్యానుసారంగా బ్రతకడానికి కూడా ఈరోజు నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే నీ వాక్యము, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ భయమును పుట్టించుచున్నది. భయం కలగాలంటే మనిషికి వాక్యం నిర్విరామంగా నిత్యము దేవుని వాక్యం వింటూనే ఉండాలి. విశ్వాసం కలగాలన్నా దేవుని వాక్యం వినాలి, భయం కలగాలన్నా దేవుని వాక్యం వినాలి, మన ఆత్మలో రక్షించబడాలన్నా దేవుని వాక్యాన్ని వినాలి, ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఏ వాక్యం వింటే భయం కలుగుతుందో ఆ వాక్యాన్ని ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు. మనకు నిత్యము భయం కలగాలంటే ఏం చేయాలో మరొక మాట మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. 19:9 అందరూ చూడాలి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవుని ఎడల మనం ఒకవేళ భయం కలిగి ఉంటే అది ఎలాంటి భయం అట? పవిత్రమైనది. ఏమండి? ఒకవేళ దయ్యానికి భయపడుతున్నాం అనుకో మనం, అది పవిత్రమైన భయం అండి. ఏమండి? యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచును. నువ్వు నిజంగా నువ్వు దేవునికి భయపడితే ఆ భయం ఎంతో పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది అన్నాడు. నిత్యము అంటే మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా ఆ భయం మనలో ఉంటుంది, ఆ పవిత్రమైన భయం. ఏమండి? దేవుడు అంటే నిజంగా మనం భయపడితే ఆ భయం పవిత్రమైనది అన్నాడు, అది నిత్యము ఉంటుంది అన్నాడు. ఏమండి? ఈరోజు నిత్యము భయపడుతున్నారా? అప్పుడప్పుడు భయపడుతున్నారా? ఏమండి? రోగాలు వస్తాయేమో అని భయపడతారు కొంతమంది. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు ఎవరికైనా వచ్చినప్పుడు అమ్మో నాకు కూడా వస్తుందేమో అని వాళ్ళని చూసి భయపడతా ఉంటారు. ఏమండి? ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు నాకు కూడా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడతా ఉంటారు. ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళని చూసి నేను చచ్చిపోతానేమో అని భయపడతా ఉంటారు. ఏమండి? అది యెహోవా యందలి భయం కాదు, అది పవిత్రమైన భయం, అది నిత్యము ఉండే భయం కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి? నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి. వాళ్ళ ఇంటి పక్కన కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల కానీ ఆ గ్రామంలో కానీ ఎవరైనా ఒకవేళ చనిపోయారనుకోండి, ఏమండి? చనిపోతుంటారు కదా సహజంగా. ఏమండి? వాళ్ళ ఇంటి పక్కన కానీ ఆ చుట్టుపక్కల కానీ ఆ గ్రామంలో కానీ ఎవరైనా ఒకవేళ చనిపోతే ఆవిడ వెంటనే ఒక వారం రోజులు చాలా భక్తిపరులు అయిపోద్దండి. వారమే. ఏమండి? ఇంక వారం రోజులు ఆవిడ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఈవిడి కంటే భక్తిపరురాలు మరొకరు ఉండరన్నంత భయపడిపోతూ ఉంటుంది. అంత భక్తిగా ఉంటుంది, అంత విశ్వాసంగా ఉంటుంది. మాట్లాడే తీరు మారిపోద్ది, నడిచే నడక మారిపోద్ది, ప్రవర్తించే ప్రవర్తన మారిపోద్ది, చాలా భయపడిపోద్ది, చాలా భక్తిపరురాలుగా మారిపోద్ది. వారం తర్వాత చూడాలి. ఏమండి? వారం గడిచిన తర్వాత మళ్ళీ మామూలే పాత రోత జీవితమే, భయంకరమైన పాపాల మీద పాపాలు చేస్తూ ఉంటుంది. అది యెహోవా యందలి భయం అన్నది, అది పవిత్రమైన భయం అన్నది, అది నిత్యము ఉండే భయం అన్నది కాదు ప్రియమైన దేవుని పిల్లలు. అది
ఆ శవాన్ని చూసి భయపడింది తప్ప, ఆ చావును చూసి భయపడింది తప్ప, అది దేవుని యందు భయం కాదు. అది దేవుని యందలి భయం కాదు, దేవుని వాక్యాన్ని బట్టి భయపడే భయం కాదు. ప్రియమైన దేవుని వాళ్ళారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరిదైనా డెడ్ బాడీ చూశారనుకోండి, ఏమన్నా ఆ బాడీ చూసిన వెంటనే భయం కలుగుతూ ఉంటుంది. ఒక వారం రోజులు భయపడతారు, తర్వాత మళ్ళీ మామూలే. ప్రియమైన దేవుని పిల్లలు, అది పవిత్రమైన భయం కాదు, అది నిత్యము ఉండే భయం కాదు. నిత్యము ఉండే భయం మనకు రావాలి అంటే ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. అప్పుడు మనం నిత్యము మనకు భయం అనేది ఉంటుంది. అందుకే దావీదు గారు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. భయమునుంది పాపము చేయకుడి, భయమునుంది పాపము చేయకుడి. ఏ భయం పొందాలి? దేవుడు చూస్తున్నాడని భయం పొందాలి. ఏమండి, ప్రపంచంలో మనల్ని ఎవరు చూసినా ఎవరొక చూడపోయినా నిత్యము చూసి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఆయనే దేవుడు. ఏమండి, చీకట్లోనూ చూడగలడు, వెలుతురులోనూ చూడగలడు. పగలు రాత్రి ఏకరీతిగా ఉన్నాయంట దేవుడికి. పగలు రాత్రి ఎలా ఉన్నాయనికి? ఒకేలాగా ఉన్నాయంట. మరి మనకి ఏమండి, పగలే సరిగ్గా కనబడదు మనకి. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ దేవుడికి కనబడిన సృష్టం అంటూ ఏది లేదు. ఆయన కన్నులకు సమస్తము తేటగా కనబడుతుందంట, క్లియర్గా కనబడుతుంది. కాబట్టి భయము నొంది పాపము చేయకుడి. ఏ భయం? దేవుడు చూస్తున్నాడనే భయం. ఏమండి, దేవుడు నన్ను తీర్పులోనికి తీసుకువెళ్తాడనే భయం, దేవుడు నన్ను లెక్క అడుగుతాడనే భయం, ప్రతి దానికి నేను లెక్క చెప్పాలనే భయం మనందరికీ ఉండాలి పిల్లరా. ఈరోజు ఆ భయం లేక ప్రపంచం అంతా ఎలాగైపోయిందండి. ఈరోజు ప్రపంచం అంతా పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు చూస్తున్నాడనే భయం లేదు, దేవుడు వీటన్నిటికీ లెక్కడుగుతాడనే భయం కూడా లేదు, తీర్పులో క్రీస్తు న్యాయపీఠం మీద మనందరము నిలబడాలనే భయం కూడా లేదు. అందుకే భయం విడిచి బరి తెగించి భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ బిచ్చల విడిగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతికేస్తున్నారు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, భయము నొంది ఏం చేయకూడదు? పాపము చేయకుడి. భయపడాలి మనం దేవుడికి. ఏమండి, భయపడాలి, పాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి, పవిత్రత కలిగి బ్రతకాలి. అప్పుడే మనం పరలోకం అనే మహాలోకానికి వెళతాం ప్రియులరు. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేసిన అద్భుతమైన మాట వాక్యపట్నం చేసుకున్నాం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు మీ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. తీసారమ్మా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో. ఏ భయంతో? ఏ భయం? దేవుని భయముతో. దేవుని భయముతో మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. మీ పరిశుద్ధత ఏం చేసుకోవాలి? సంపూర్తి చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత సంపూర్తి చేసుకోవడం అంటే ఏంటి? ఏమండి, మనలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్న చిన్న పాపాలు ఉంటాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటి ఏం చేసుకోవాలి? వదిలేసుకోవాలి, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, మార్చుకోవాలి. అది సంపూర్తి చేసుకోవడం అంటే. ఏమండి, ఒక నిర్మాణం చేపట్టిన తర్వాత ఇంకా దానికి కొన్ని చిన్న చిన్న మరమ్మతులు ఉండిపోతాయి, చిన్న చిన్న పనులు ఉండిపోతాయి. అవన్నీ పూర్తి చేస్తేనే అది సంపూర్ణం అవుతుంది. అంతే కదండి. ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఇంకా అక్కడక్కడ కొన్ని కట్టడం మానేస్తారు, తర్వాత కడదాంలే అని. అవన్నీ పూర్తయితేనే ఆ బిల్డింగ్ సంపూర్ణ స్థితికి వెళ్తుంది. అలాగే మనం కూడా సంపూర్ణ స్థితికి మనం వెళ్ళాలంటే, మన పరిశుద్ధత సంపూర్తి అవ్వాలంటే మనలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసుకోవాలి, వాక్యం ద్వారా దిద్దుకోవాలి, మార్చుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము అన్నాడా, చేస్తాడు అన్నాడా? మనల్ని చేసుకోవాలి, మనమే చేసుకోవాలి, దేవుడు చేయడు. ఏమండి, ఆత్మకును శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి కల్మషం ఉంటుంది మనలో. ఏమండి, ఆ కల్మషం నుండి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధులుగా మనం సంపూర్తి చేసుకోవాలంటున్నాడు.
దేహమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. పవిత్రులుగా చేసుకోవాలి. మనం మరణించే సమయానికి, మన తుది శ్వాస విడిచిపెట్టే సమయానికి, ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయానికి, మన కన్నవారిని, కట్టుకున్న వారిని, ఉన్న ఊరిని, ఉన్న దేశాన్ని, ఉన్న లోకాన్ని విడిచిపెట్టే సమయానికి మనలో ఉన్నటువంటి కల్మషాన్ని ఏం చేసుకోవాలి? ఏమండి? కల్మషాన్ని విడిచిపెట్టి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. దేవునికి భయపడాలి. దేవుని భయముతో అనే పదం ఉంది ఇక్కడ. దేవుని భయముతో. ఏమండి? దేవుని భయంతో మనం ఏం చేసుకోవాలంటే మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అన్నాడు. కాబట్టి మనం భయపడాల్సింది సృష్టికర్తకే కానీ సృష్టికి కాదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఆల్రెడీ సగం అయిపోయింది. ఉన్నది గ్యారంటీ లేదు. మన కళ్ళ ముందే ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. మనకంటే చిన్నవారు, మన తోటివారు, మనకంటే పెద్దవారు కాలగర్భంలో కలిసిపోతున్నా కూడా మనకు భయం లేకుండా, మనం భక్తి లేకుండా బ్రతుకుతున్నామంటే మనం అసలు విశ్వాసులమేనా? మనం అసలు క్రైస్తవులమేనా? మనం అసలు దేవునికి ఇష్టంగా నడుచుకుని దేవుడిని లోకానికి చేరుకునే జాబితాలో ఉన్న వాళ్ళమేనా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని మనలో ఉన్నటువంటి లోపాలను, పాపాలను వాక్యం ద్వారా సరిచేసుకుని దేవునికి ఇష్టమైన మంచి జీవితం జీవించి దేవుడిచ్చే నిత్య రాజ్యానికి మనందరం కూడా వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు, మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించే మాటలు, మీరిచ్చే నిత్యరాజ్యానికి చేర్చే మాటలు మేమందరం కూడా విన్నాం తండ్రి. విన్న మాటలను తండ్రి విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని తండ్రి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా బ్రతుకుతూ తండ్రి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.